Very good morning everyone. Team currently Gift Nifty 700 points plus positive లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ అయితే 1000 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తుంది. నాస్డాక్ 730 పాయింట్స్. ఈవెన్ క్రూడ్ అయితే మాత్రం 15% క్రాష్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ 2.5% పెరిగితే సిల్వర్ 6.5% పెరిగింది. దానికి రీజన్స్ ఏంటి? సేమ్ టైం మార్కెట్స్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా వార్లో సీజ్ ఫైర్ వచ్చిందని చెప్తున్నారు కదా, కండిషన్స్ ఏ కండిషన్స్ మీద వెళ్ళింది అండ్ మార్కెట్ దీన్ని ఎట్లా తీసుకుంటుంది అండ్ ఇంకోటి ఈరోజు మార్నింగ్ 10 o'clock ఇంకో ఈవెంట్ కూడా ఉంది, దాన్ని కూడా మనం అనలైజ్ చేసి క్లియర్ కట్గా మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. బేసిక్గా లాస్ట్ నైట్ అయితే మాత్రం యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. 85 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో 21 పాయింట్స్ పాజిటివ్, అంటే ఆల్మోస్ట్ న్యూట్రలే. ఎందుకు న్యూట్రల్గా రియాక్ట్ అయిందంటే మార్నింగ్ 5:30కి, ఈరోజు మార్నింగ్ 5:30కి ట్రంప్ విధించిన డెడ్ లైన్ ఏదైతుందో అది ఎండ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏ అనౌన్స్మెంట్ వస్తుందో తెలియదు కదా. సో ఏటైనా జరగచ్చు, ఏదైనా నెగిటివ్ అనౌన్స్మెంట్ అయినా రావచ్చు, లేదా పాజిటివ్ అనౌన్స్మెంట్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ప్రెజెంట్ రైట్ నౌ అందువల్లే యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అదే బీరిష్ మొమెంటం కంటిన్యూ చేస్తూ నెగిటివ్ సైడే క్లోజ్ అయినాయి డే ఎండ్ అయ్యేసరికి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ 5% పాజిటివ్, S&P ASX 2%, చైనా మార్కెట్స్ అన్ని 3%, 2%, 2.5% జంప్ అయింది. నవ్ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ 1000 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ 700 పాయింట్స్ పాజిటివ్, S&P 2000 అయితే మాత్రం 3.5% పాజిటివ్. అలానే యూరోపియన్ ఫ్యూచర్స్ డాక్స్ ఫ్యూచర్స్ 5% పెరిగింది. మొత్తం మార్కెట్స్ అన్ని ఇంతలా పాజిటివ్ సైడ్ పెరగడానికి కారణం ఏంటి? అండ్ అట్లానే మీరు ఇక్కడ చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 23,165, 23,800, 650 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఒకనొక స్టేజ్లో 1000 పాయింట్స్, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వెళ్ళింది. కరెంట్లీ అయితే మాత్రం 650 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ 915 అయ్యేసరికి ఇంకా గ్యాప్ అప్ పెరగచ్చు. ఓకే, గోల్డ్ అయితే మాత్రం 2.5% పెరిగింది, సిల్వర్ 6.5% పెరిగింది, క్రూడ్ ఆయిల్ 13% క్రాష్ అయింది అండ్ క్రూడ్ ఆయిల్ WTI 14.5% క్రాష్ అయింది. న్యాచురల్ గ్యాస్ కూడా క్రాష్ అవ్వడం చూసాం. ఇండియన్ రూపీ 92.487కి వచ్చేసింది, విచ్ ఈజ్ ఆల్ పాజిటివ్. మొత్తం అంతా చూస్తే మార్కెట్ ఇప్పటి వరకు లాస్ట్ 40 రోజుల నుంచి ఏవైతే నెగిటివ్ సినారియోస్ కనిపించినాయో అన్నీ కూడా పాజిటివ్గా మారిపోయినాయి. అసలు ఏం జరిగింది? ఓన్లీ ఒకే ఒక్క పోస్ట్ అండి, అది ట్రంప్ దగ్గర నుంచి రావడం. మీ అందరికీ గుర్తుందో, మనం ఒకటి మాట్లాడుకుంటూ వస్తున్నాం, చిన్న దేశాల మీద ఎప్పుడు కూడా పెద్ద దేశం గెలవదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఎప్పటికైనా యూఎస్ఐ ఈ యుద్ధం ఆపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, యుద్ధం కొనసాగిస్తే ఇరాన్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ, ట్రంప్ మీద ప్రెజర్ పెరుగుతుంది. బికాజ్ ట్రంప్ పరంగా ఎకనామిక్ పరంగా డిసాస్టర్స్ కనపడతాయని చెప్పి యూఎస్ మీద ఒక బిగ్ ప్రెజర్ కనపడుతుంది. ఎప్పటికైనా యూఎస్ అయితే మాత్రం ఈ యుద్ధాన్ని కొనసాగించలేదని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ క్రెడిట్ నేను తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే పర్టికులర్గా ఎప్పుడు ఆపుతారనేది మనం డిస్కస్ చేయలే. కానీ తొందరలో ఆపచ్చు. ఎందుకు అంటే మ్యాక్సిమం యూఎస్ దీన్ని ఎదుర్కొనేటప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఎకానమీ దెబ్బతింటుంది, అందువల్ల ఎకనామిక్ పరంగా యూఎస్ మీద ప్రెజర్ పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ట్రంప్ అయితే మాత్రం ఎప్పుడు సేఫ్ అండ్ క్లెయిమ్ స్టేట్మెంట్సే ఉంటాయి కదా, అట్లాంటి స్టేట్మెంట్ ఈసారి కూడా చేశారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నన్ను రిక్వెస్ట్ చేశారు. ఓకే, రిక్వెస్ట్ చేయడం వల్ల అతనితో డిస్కస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సీజ్ ఫైర్ని ఇమీడియట్గా అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి చెప్పారు, ఇరాన్ 10 పాయింట్ల అగ్రిమెంట్ ఇచ్చింది, ఆ 10 పాయింట్ అగ్రిమెంట్ని నా దగ్గరికి వచ్చింది, అది అంటే నేను రిసీవ్ చేసుకున్నాను, నేను చదివాను. మేము ఇంతకు ముందే ఈ అగ్రిమెంట్ని డిస్కస్ చేసుకున్నాం, అప్పుడు కూడా మేము అంగీకరించాం, కానీ ఇరానే యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ 10 పాయింట్లు ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్ చేశారో దానికి మేము ప్రెజెంట్ రైట్ నౌ ఒప్పుకుంటున్నాము. ఈ 2 వారాల వరకు అయితే మాత్రం సీజ్ ఫైర్ని పెడుతున్నాం. ఈ 2 వారాలు సీజ్ ఫైర్ అని ఎందుకు అంటున్నామంటే ఈ 2 వీక్స్లోనే కంప్లీట్గా మోస్ట్లీ నెగోషియేట్ చేసుకొని, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 10 పాయింట్లు నెగోషియబుల్గానే ఉన్నాయి, నెగోషియేట్ చేసుకొని మోస్ట్లీ అగ్రిమెంట్ని కంప్లీట్ చేసుకుంటాము. వాళ్ళు చెప్పే పాయింట్లు ఎక్కడ కూడా ఇది నెగోషియేట్ కాదు, వాళ్ళు డిఫికల్ట్ పాయింట్స్ పెట్టారని ఏమీ నాకు అనిపించట్లేదు. సో దానివల్ల నేను కంప్లీట్గా అగ్రిమెంట్ అయితే మాత్రం పూర్తి చేస్తానని చెప్పి ట్రంప్ తను అయిన రీతిలోనే, మీకు తెలుసు కదా ఎప్పుడు తనే క్లెయిమ్ చేసుకుంటుంటారు, అట్లానే పెట్టారనమాట. అయితే ఫైనల్గా టెంపరీ అనేది కాకుండా 2 వారాల్లోనే మాట్లాడుకొని అగ్రిమెంట్ కంప్లీట్ చేసి ఇది పర్మనెంట్ చేస్తాననేటట్టు
ట్రంపే చెప్పడంతో అండ్ అట్లనే అటాక్స్ అన్నీ ఆపేస్తాం, ఇజ్రాయెల్ కూడా అటాక్స్ ఆపేస్తుందని చెప్పింది, గల్ఫ్ వాళ్ళు కూడా అటాక్స్ ఆపేస్తామనే చెప్పారు. అంటే గల్ఫ్ నుంచి యుఎస్ బేసెస్ దగ్గర నుంచి కూడా అటాక్స్ ఆపేస్తామని చెప్పారు. అండ్ సేమ్ టైం ఇరాన్ వాళ్ళు విధించిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీకు తెలుసు కదా, వాళ్ళ మీద శాంక్షన్స్ని లిఫ్ట్ చేసేస్తానన్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి టోల్ ఫీ పే చేసుకోవడానికి సపరేట్ యాక్సెస్ ఇస్తామని చెప్పారు. ఇరాన్ అయితే మాత్రం ఏ కరెన్సీలోనే ఆయిల్ సేల్ చేసుకోవడానికి చెప్పారు. యురేనియంని ప్రజెంట్ రైట్ నౌ ఎవరు కూడా తీసుకువెళ్ళరు, యురేనియం మీ దగ్గర ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద మరి అటాక్ చేయదని మాట ఇచ్చారు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ అన్నీ కూడా ట్రంప్ అంగీకరిస్తూ సీజ్ ఫైర్ అఫీషియల్గా చెప్పారు. దీనికి ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటునేటట్టు ట్రంపే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇరాన్ ఒప్పుకుంది, మా 15 పాయింట్ ప్రపోజల్ను కూడా యాక్సెప్ట్ చేసింది, అందువల్ల వాళ్ళు 10 పాయింట్ ప్రపోజల్ కూడా మేము యాక్సెప్ట్ చేశాము అని చెప్పి ఇరాన్ అఫీషియల్గా చెప్తున్నట్టు ట్రంప్ పోస్ట్ చేశారనమాట. దాని తర్వాత ఇంకో పోస్ట్ కూడా నేను చూశాను. ఇరాన్ అయితే మాత్రం మనం యుద్ధం గెలిచాము, ఎవరి దగ్గర మనం ప్రజెంట్ రైట్ నౌ చేయి చాపి అడగలేదు, కానీ యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఫైనల్గా యుద్ధాన్ని ఆపారు. మన యొక్క కండిషన్స్ అన్నీ కూడా అంగీకరించారు. ఫైనల్గా అచీవ్ చేసింది మనమే. ఈ బిగ్ విక్టరీ అనేది మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇరాన్లో ప్రజెంట్ రైట్ నౌ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఈవెన్ గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ మొత్తం అటాక్స్ అన్నీ ఆగిపోయినాయి అనేది ఉంది. కాబట్టి మార్కెట్స్ కొంచెం బ్రేక్ తీసుకున్నాయి. ఇన్ని రోజులు క్రూడ్ స్పైక్ అయ్యి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద నిన్న రాత్రి కూడా ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేశారు. ఈవెన్ ఈరోజు మార్నింగ్ మిడ్-నైట్ 1:30కి అనుకుంటా అప్పుడు కూడా గల్ఫ్ కంట్రీలో అటాక్ అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ కంప్లీట్గా అటాక్స్ ఆగిపోవడంతో అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తామని చెప్పేశారు అన్ని దేశాలకి కూడా. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా వెళ్తాయని కూడా చెప్పేశారు. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఇది వన్ ఆఫ్ ద బిగ్ పాజిటివ్. అందుకే ఆయిల్ ప్రైజెస్ బిగ్ వేలో క్రాష్ అయినాయి. సో దానివల్ల మనకి మార్కెట్స్లో అంత గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. నా ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ రైట్ నౌ ఓపెన్ అయిన గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఎట్లా ఉండొచ్చు, మార్కెట్ సస్టైన్ అవుతుందా అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎట్లా కన్సిడర్ చేసుకోవచ్చు మనమని మీరు అడగచ్చు. నేను వన్ థింగ్ చెప్తాను, ఇప్పుడే కాదండి ఎప్పుడైనా టెక్నికల్గా ఎప్పుడైనా మార్కెట్ ఒకలానే ఉంటుందండి. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా బిగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, 50% కన్నా తక్కువ ఫాలో అయింది అని అనుకోండి. అంటే లెట్స్ సే గ్యాప్ అప్ 800 పాయింట్లతో ఓపెన్ అయింది అనుకోండి, అందులో 400 పాయింట్లు పడ్డం అనేది సహజం, ఎందుకంటే దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అంతకు మించి ఫాలో అయిపోయిందని అంటే గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందని అర్థం. ఓకే, 50% పడింది అనుకోండి, అక్కడి నుంచి రికవరీ అవుతుందని అనుకోండి, మోస్ట్లీ మార్కెట్ పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఇంకోటి నిఫ్టీ 50 వచ్చేసరికి ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఏదైతే ఉందో లిటిల్ బిట్ డిప్ అయి మార్కెట్ పైకి వెళ్తుంది, లేకపోతే అక్కడే కన్సాలిడేషన్ అయి మార్కెట్ సస్టైన్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇంత పాజిటివ్ పాయింట్స్లో ఇంత పాజిటివ్ మొమెంటంలోని మార్కెట్ ఎంతవరకు రికవరీ అవుతుంది అనే పాయింట్ మీరు ఉండొచ్చు. సో నేను 1 వీక్ టైం ఫ్రేమ్ పెడతాను ఇట్లాంటివి మనం అనలైజ్ చేసుకోవాలంటే. సో డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది కదా, సో స్ట్రైట్ అవే ఫాలో అయింది కదా, ఒకటి వెంటనే రికవరీ అయిపోతుంది, మొత్తం ఎంత ఫాలో అయిందో అంతా అనుకోవద్దు. ఒక 1 or 2 days ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తాయి. సో ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం మేబీ మార్కెట్స్ రికవరీ అవ్వడానికి హార్డ్లీ 1 month టైం పడుతుంది. పడింది 1 month కదా అని అడగచ్చు, బట్ ఇష్యూ అంతా సార్ట్అవుట్ అయింది కాబట్టి హార్డ్లీ 1 month to మ్యాక్సిమం 1 month to or 40 days టైం పడుతుంది. మార్కెట్ అయితే మాత్రం ఈజీగా రికవరీ అవుతుంది. 1 month అంటే 1 month ట్రేడింగ్ డేస్ అనమాట, అంటే 30 ట్రేడింగ్ డేస్లో మ్యాక్సిమం రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. నా ఈ అప్డేట్స్ ఎట్లా ఉంటాయి, ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ఆర్బీఐ ఈవెంట్ ఉంది. బేసిక్గా ఆర్బీఐ ఈవెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్న వార్ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం సో ఆర్బీఐ ఏం డిస్కస్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ వార్ వల్ల కొంతవరకు ఎల్పీజీ షార్టేజ్ వచ్చింది, ఆయిల్ షార్టేజెస్ వచ్చినాయి. సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆర్బీఐ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇది 10 గంటలకి, ఈరోజు మార్నింగ్ 10 గంటలకి ఇది స్టార్ట్ అవబోతుంది. అయితే ఉన్న పాజిటివ్స్లో ఆర్బీఐ ఈవెంట్ని కన్సిడర్ చేయదని నేను మార్కెట్ అనుకుంటున్నా, కానీ పాజిటివ్స్కి ఇంకో పాజిటివ్ యాడ్ అయితే ఇదే మూమెంటం అనేది ఇంకా బూస్టప్ అవుతుంది. పాజిటివ్కి ఇంకో పాజిటివ్ యాడ్ అయిందని ఎలా తెలుసుకోవాలి, క్లియర్గా చెప్తాను వినండి. ఆర్బీఐ ఈవెంట్లోని ఇంట్రెస్ట్ రేట్ గురించి చెప్తారనమాట. అంటే ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్స్ విధించిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, నెక్స్ట్ ఫర్దర్గా ఎంత ఉంటుంది అనేది చెప్తారనమాట. ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది, వాళ్ళు ఏమీ చేంజ్ చేయరు. అంటే 5.25% ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఇప్పటికీ అదే ఉంటుంది, దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, న్యూట్రల్గానే ఉంటుంది.
కానీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ 10 o'clock అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ ఉంటుంది, అప్పుడు ఏం మాట్లాడతారనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా పెట్టడం కోసం ఓటింగ్, ఆర్బీఐలో 6 ఉంటారు కమిటీ మెంబర్స్, 6లో ఎంతమంది ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్ చేయమని ఓటేశారు, ఎంతమంది వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుదామని ఓటేశారు అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుదామని చెప్పి ఎక్కువ మంది ఓటేస్తే మాత్రం డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పెంచకపోయినా నెక్స్ట్ టైం అయినా పెంచుతారు. ఈ ఓటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ చేయండి. 2, జీడిపి, ఇండియా జీడిపి ఆర్బీఐ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీస్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో ప్రొజెక్షన్స్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ ఇస్తే పర్వాలేదు, న్యూట్రల్గా ఇచ్చినా పర్లేదు, తక్కువ ఇచ్చారంటే మాత్రం ఇంపాక్ట్ పడుతుంది. థర్డ్ వన్, ఇన్ఫ్లేషన్. లాస్ట్ టైం కన్నా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 4 to 6% మ్యాక్సిమం. ఓకే, 6% దాటిస్తున్నారా, 5% అంటున్నారా, ఇన్ఫ్లేషన్ ఫర్దర్గా పెరుగుతుంది అంటున్నారా, ఏంటంటారు అనేది ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, లిక్విడిటీ. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ రూపీ బాగా వీక్ అయింది కదా, దేనికోసం లిక్విడిటీ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారనేది ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం ఫోకస్ చేయండి. అండ్ అట్లనే ఇందులోని యూపీఐ పేమెంట్స్ గురించి, లేకపోతే అకౌంట్ బ్యాలెన్సెస్ గురించి, ఏటీఎం కార్డ్ రీఛార్జెస్ గురించి, ఏటీఎం కార్డ్ విత్డ్రాల్ ఫైన్ గురించి కానీ ఇట్లాంటివి ఏమైనా కానీ డిస్కస్ చేస్తే మోస్ట్లీ ఎన్బిఎఫ్సి కంపెనీస్, పేటిఎం, మొబిక్విక్ ఇట్లాంటి కంపెనీస్ మేబీ చాలా డ్రాస్టిక్గా మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ వన్, మోస్ట్లీ అతను ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాండ్ తీసుకుంటున్నారు, అకామిడేషన్ తీసుకుంటున్నారా, న్యూట్రల్ తీసుకుంటున్నారా, అండ్ సేమ్ టైం వచ్చేసరికి లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుదాం అనుకుంటున్నారా, ఎట్లాంటి కైండ్ ఆఫ్ స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, నెక్స్ట్ ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలనుకుంటున్నారా, కట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ స్టేట్మెంట్స్ని ఫోకస్ చేయండి. వీటిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏంటంటే నేను మీకు చెప్పాను, లాస్ట్ టైం నెంబర్స్ కన్నా ఈసారి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తామనో న్యూట్రల్గా ఉంటుందనో చెప్పాలి. అప్పుడు మార్కెట్స్ అనేది ఇప్పుడున్న పాజిటివ్స్కి ఇంకా బిగ్ పాజిటివ్గా వెళ్తుంది. ఒకవేళ మరి ఇప్పుడున్న పాజిటివ్ని నెగిటివ్గా టర్న్ అవ్వాలంటే ఏం జరగచ్చు అంటే, నెగిటివ్ సినారియోస్ కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలి, అది జరగని పని, జరిగితే 1% ఛాన్స్ చెప్తున్నా, 1% కూడా తక్కువ. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలి ఇప్పుడే సడన్గా. 2, ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా పెంచుతానని చెప్పాలి. 3, ఇన్ఫ్లేషన్ని పెంచి చెప్పాలి, లాస్ట్ టైం కన్నా ఈసారి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని చెప్పాలి, జీడిపి తగ్గిపోతుందని చెప్పాలి. ఇట్లాంటి స్టేట్మెంట్లు చెప్తే అప్పుడు మార్కెట్ ఉన్న 700 పాయింట్స్ కరెక్ట్ అయిపోయి ఒక 100-200 పాయింట్లు ఇంకా నెగిటివ్ సైడ్ వచ్చేస్తుంది. అలా జరగదని అనుకుంటున్నాను. పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. 50% డిప్ అవునంత వరకు మోస్ట్లీ ఆ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు. ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే మార్కెట్లో పాజిటివ్ అప్డేట్ వచ్చిందో అది కరెంట్లీ బిట్ కాయిన్కి కూడా హెల్ప్ అయింది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 71,500 బ్రేక్ అయింది. నాకు తెలిసి యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తాయి కాబట్టి బిట్ కాయిన్ 78,000 వరకు మేబీ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. మేబీ ఒకవేళ 71,500 అబోవ్ కానీ ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి నాకు తెలిసి డే ఎండ్ అవ్వక్కర్లేదు, ఇక్కడే కొంతసేపు కన్సల్టేషన్ అయ్యి డైరెక్ట్ 78,000 హిట్ చేస్తుందని అనుకుంటున్నా. గోల్డ్ పరంగా అయితే మాత్రం రీసెంట్ స్వింగ్ బ్రేక్ అయింది. ఈవెన్ ప్రైజ్ యాక్షన్ పరంగా మీరు చెక్ చేసుకుంటే యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ మార్కెట్ డిక్లైన్ అయింది అండ్ కొంచెం పెరిగింది, డ్రాప్ అయ్యి మళ్ళీ పెరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ రీసెంట్ హై బ్రేక్ అయింది. సో మోస్ట్లీ గోల్డ్ అయితే మాత్రం 5,200 వరకు రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది గోల్డ్ పరంగా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. సో ప్రెజెంట్ అయితే మాత్రం పాజిటివ్ మొమెంటం గోల్డ్లో కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, రీసెంట్ స్వింగ్ కూడా బ్రేక్ అవుతుంది, విచ్ ఇస్ 75. నౌ ఇక్కడ నుంచి సిల్వర్ ఫర్దర్గా 90 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఓకే, బట్ దీని అబౌవ్ స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వాలి ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి. ఎందుకంటే మనం 1 డే క్యాండిల్తో మాట్లాడుతున్నాం కదా, 1 డే క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితేనే మనం కన్ఫర్మేషన్కి వెళ్తామన్నమాట. చాలా స్టాక్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవాల్సినవి, కానీ ఇప్పుడున్న పాజిటివ్ అప్డేట్ వల్ల అన్ని స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్తాయి. ఇందులో నెగిటివ్స్, మరీ బిగ్ నెగిటివ్స్ అంటూ కంపెనీస్కి లేవు కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్గానే వెళ్తుంది. పోర్ట్ఫోలియో మొత్తం గ్రీన్లో కనపడుతుంది. అయితే ఒకటి, మార్కెట్ అవర్స్లోనే ఆర్బీఐ ఈవెంట్ కూడా కొంచెం ఫోకస్ చేయండి, ఆ టైంలో ట్రేడ్ చేయకుండా ఉంటే బెటర్. ఇది నా ఒపీనియన్. హోప్ క్లియర్ కట్గా. అండ్ ఇంకోటి, మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు 24/7 ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్స్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది, ఎనాలిసిస్ కూడా మీరు నేర్చుకోగలిగారు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.